311 మందికి పట్టాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా అందరి కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఇల్లు కడితే సరిపోదు, సౌకర్యాల సంగతి కూడా కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బడి ఉండాలి, ఓ పార్కు ఉండాలి, రోడ్లు ఉండాలి, మౌలిక వసతులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటది అనేది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, సార్ మరి ఇంకా కొంతమంది మిగిలిపోయినారు, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 311 మంది పేరు చెప్పిన వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు ఏ స్కీమ్ కిందకి తీసుకొస్తారు, వాళ్ళని ఎట్లా లబ్ధిదారులుగా చూపెట్టదలుచుకుంది ప్రభుత్వం అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ముఠా చేతులు అక్కడ ఇక్కడ మోసపోయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మిగతా లబ్ధిదారులకు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి అంశంలోనే కాదు సార్, చాలా భూములు పేదవాళ్ళు అక్కడో ఇక్కడో గుడి చేసుకుంటే కొద్దిగా కఠినంగా వ్యవహరించకూడదు, ప్రభుత్వం చూసి చూడనట్టు పోండి. ఇప్పుడు అక్కడ గుడిసో ఇల్లు సిమెంటో కూలగొడితే ఆ నష్టం అయిపోయా, ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇందిరా మిల్ల కింద 5 లక్షల రూపాయలతో అక్కడ ఇల్లు పూర్తి కాదు. మంత్రి గారు దయచేసి దీన్ని స్పెషల్ కేసు కింద పరిగణించైనా సరే లబ్ధిదారులకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తే మీరు ఇచ్చేటువంటి ఫ్లాట్ లో కూడా ఒక అందమైన కాలనీ 3 మంత్రులు కలిసి ఇప్పుడు శంకరుని కనుక త్రినేత్రం ఉన్నట్టుగా ఖమ్మానికి త్రినేత్రులాగా మీరు మంచి ఇల్లు కట్టించి ప్రభుత్వమే లబ్ధిదారుల చేతుల్లోకి అనా పైస కూడా జరగకుండా మీరు ఒక హామీ ఇస్తారేమో అని వాళ్ళందరి తరఫున తమరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. లబ్ధిదారులారా, ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మీ అందరికి దండం పెట్టి చెప్పినాం మీ భూములు ఎక్కడికి పోవాలి. ఇవాళ ఇదే కార్యక్రమం పట్టాల పంపిణీ కార్యక్రమం దగ్గరికి వచ్చినాం. ఇంకా ఏ కష్టమైనా నాలాంటి వాళ్ళకి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా ఓపెన్ గా చెప్పుకోండి, కానీ మధ్యవర్తులను సంప్రదించకండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. థ్యాంక్ యూ సార్.